ప్రజల వైపు. చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. ఆర్టీసీ కాంప్లెక్స్ జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద రిటైర్డ్ పెన్షనర్స్ నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా 10 లక్షల కోట్ల పెన్షనర్స్ డిపాజిట్ ఉందని, తమకు నెలవారీ పెన్షన్లు పెంపుదల కోసం పోరాటం చేస్తున్నా ఏ ఒక్క ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము గత 3 రోజుల నుండి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది మా కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపు. ప్రధానంగా ఏంటంటే మేము గత డిసెంబర్లో 2 రోజులు ధర్నా కార్యక్రమం నిర్వహించాము ఢిల్లీలో. ధర్నా కార్యక్రమం జరిగినప్పుడు మేము మినిమం పెన్షన్ 9,000 పెంచాలని చెప్పేసి, అలాగే భార్య భర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, అందరికీ హైయర్ పెన్షన్ అవకాశం కల్పించాలని, రైల్వే రాయితీని పునరుద్ధరించాలని ఈ డిమాండ్లతో 2 రోజులు అక్కడ చేశాం. కానీ పార్లమెంట్లో ఎంపీలు అడిగినప్పటికీనూ గవర్నమెంట్లో నుంచి స్పందన రావట్లేదు. అందువలన మా కేంద్ర కమిటీ పిలిపించింది ఏంటంటే కంటిన్యూస్ గా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాలి. ఎందుకంటే మనం కోరికలు తీరే వరకు ఈ ప్రభుత్వం రాకముందు 2014 ముందు మేము వచ్చినట్లయితే వెంటనే 3,000 చేసి 3,000 పెన్షన్ డిఏ అనుసంధానం చేస్తామని ఇచ్చింది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. కానీ ₹1 పెంచలేదు. 82,000 మంది పెన్షన్లు ఉన్నాం. వాళ్లలో 35 లక్షల మందికి కేవలం ₹1,000 లోపలే వస్తుంది. మా సొమ్ము 10 లక్షలకు పైగా ఉంది. దాని మీద వచ్చే వడ్డీ 55 లక్షలు వస్తుంది. దాని మీద కేవలం వాళ్ళు పెన్షన్లుగా వస్తున్నది ఏంటంటే కేవలం 23 లక్షలు మాత్రమే సాలీన. కాబట్టి మాకు సాలీన మనిషికి ₹5,000 పెన్షన్ ఇచ్చినప్పటికీను గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేకుండా 5,000 పెన్షన్ ఇవ్వచ్చు. కానీ గవర్నమెంట్ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఎన్నిసార్లు అడిగినా మేము మీది కంట్రిబ్యూటరీ పెన్షన్ మీకు వర్తించదంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ కింద ₹4,000 ఇస్తున్నారు. వాళ్ళు మేము కూడా వృద్ధులమే కదా, మేము కూడా బతకాలి కదా, మాకు ₹1,000తో మేము ఎలా బతుకుతాం? కానీ గవర్నమెంట్లు ఏమంటున్నాయంటే మీరు ఎంప్లాయీస్ కాబట్టి మీకు ఇవి వర్తించమంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు వర్తించమంటున్నారు. మేము కోరుకునేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి, అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అందరికీ ఆరోగ్యశ్రీ అవార్డులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మిత్రులు. అది ధన్యవాదములు. जिंदाबाद एपीआरपीए जिंदाबाद 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 एपीआरपीए जिंदाबाद जिंदाबाद कनीस पेंशन ₹9,000 చేయాలి 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 కనీస పెన్షన్ ₹9,000 చేయాలి 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 కనీస పెన్షన్ ₹9,000 చేయాలి 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 భార్యాభర్తలకు మెడికల్ సదుపాయం కల్పించాలి 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 భార్యాభర్తలకు మెడికల్ సదుపాయం కల్పించాలి కల్పించాలి